హే గైస్, ఐఎమ్ అరుణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని స్నాప్సీడ్ యాప్లో ఓపెన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యూన్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీంట్లో ఈ కాంట్రాస్ట్ ఉంది కదా, దీన్ని 27 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ సాచురేషన్ని 11 ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అంబైన్స్ని 10 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ హైలైట్స్ని 15 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 12th ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఈ సాచురేషన్ని టోటల్గా మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టైల్ స్ట్రెంత్ ఉంది కదా, దీన్ని 32 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ విగ్నెస్ స్ట్రెంత్ ఉంది కదా, దీన్ని 31 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పైన ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫేస్ మీద హ్యాండ్స్ మీద ఉన్న బ్లాక్ కలర్ని ఎరేజ్ చేసుకోవాలి. Sticky stuck, I'm lost, handcuffed to the bed where I sleep, don't give a fuck, can't stop, unplug, feeling overwhelmed, I think I've had enough, gotta find a way to get some energy, gotta find someone who's a good friend of me, I need purpose to make it all worth it, I'm still searching and I'm still learning, I want a life that's filled with memories, not a life with regret in front of me, I need focus to keep me from hopeless, psychosis if I keep moping. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear. సో ఫ్రెండ్స్, ఇలా బ్లాక్ కలర్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇందులో స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని 41 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ని 49 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ బ్యాలెన్స్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని దీంట్లో ఈ టెంపరేచర్ని టోటల్గా మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టింట్ ఉంది కదా, దీన్ని 64 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పైన ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ బ్యాలెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ ఫేస్ మీద ఉన్న కలర్ని ఎరేజ్ చేసుకోవాలి. And silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer, no exposure, I just wanna be a loner, some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home, it sucks, I've had enough, I don't wanna feel stuck. ఇలా కలర్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్టివ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ని తగ్గించి బ్రైట్నెస్ని కొంచెం పెంచుకుందాం. ఓకే, ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ పోర్ట్రేట్ అని మీద క్లిక్ చేసుకొని దీంట్లో స్మూత్ 2ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఫస్ట్ ఆప్షన్ని 6 స్ప్లిట్ చేసుకోవాలి, 6. ఓకే, నెక్స్ట్ స్కిన్ స్మూతింగ్ని 85 ప్లేస్ చేసుకోవాలి.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఐ క్లారిటీని 30 ప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని బటర్ఫ్లై పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ మిడిల్ స్టైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ దీన్ని ఇలా వచ్చేలా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇంతే ఇలా మన ఫోటోని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. And it haunts me somewhere much deeper